వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఎస్జిటి అఖండ 1 రివిజన్ టెస్టులు. ఇందులో మనం 3rd నుంచి 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ వైజ్ క్లాస్ వైజ్ 18 రివిజన్ గ్రాండ్ టెస్టులు ఇందులో జరుపుకోవడం జరుగుతుంది. ఇది 6 నెలలు వ్యాలిడిటీ. ఈరోజు మనకు ఇది ఆఫర్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకసారి చూద్దాం. అఖండ 1 రెండవ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఒకసారి మనం చూసినట్లయితే జనవరి 21 అంటే నేడే ఈరోజే 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 3, 4, 5 తరగతులలో ఏముంటుంది అసలు అని డౌట్ ఉంటుంది. దాంట్లో పోయి ఏం చదవాలి అని ఉంటుంది. ఆ 3, 4, 5 తరగతులలోనే ఆ టెక్స్ట్ బుక్స్లోనే అన్ని గ్రామర్ పార్ట్లకు సంబంధించి ఏదైతే అవసరమో ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి, ఆ క్లాస్లో చదివే వాళ్ళకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి గ్రామర్ పార్ట్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది, పరిచయాలు ఉంటుంది. కాబట్టి మీరు 3, 4, 5 టెక్స్ట్ బుక్స్ కదా అని పక్కన తీసేయకండి. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఎత్తండి, చదవండి, మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకోసారి మనం చూసినట్లయితే మొన్న జరుపుకున్న అఖండ 1 3, 4, 5 తెలుగు గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాము. దీని కీ పేపర్ ఒకసారి మనం చూద్దాం. పేపర్ ఒకసారి చూడండి. ఎస్జిటి అఖండ సిరీస్లో మొదటి డైలీ టెస్ట్, మొదటి రివిజన్ గ్రాండ్ టెస్ట్. ఇందులో చూడండి అసలు బిట్లు ఎలా ఉన్నాయో. ఇది మీరు మిస్ అవుతున్నారేమో, ఒకసారి చూడండి. ఇటువంటి పేపరు మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా కూడా చూసున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ పేపర్లో ఉండేటువంటి 160 బిట్లల్లో ఇక్కడ చూడండి జతపరిచేవి ఎన్ని ఉన్నాయి, జతపరిచేవి ఎక్కడున్నాయి చూడండి. ఇక్కడ కింది పాఠాలను వాటి రచయితలతో జతపరచండి. ఇక్కడ చూడండి పాత్రలు పాఠాలతో జతపరచండి. తరువాత స్టేట్మెంట్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఈ జతపరిచే క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ మాత్రం తెలిస్తేనే మీరు అందులో పెట్టలేరు. ప్రతి దాని గురించి మీకు తెలిసి ఉంటేనే, మీరు చదివి ఉంటేనే అన్నీ కరెక్ట్గా పెట్టగలరు. కాబట్టి ఈ ఒక్క జతపరిచే దాంట్లోనే మీకు 5 ప్రశ్నలు అనేవి ఉంటుంది. అదేవిధంగా ఈ స్టేట్మెంట్లో కూడా చూడండి, పాలేరు కూలిరాజు నాటికలు అనేది సంబంధించిన సత్యాంశాలు కదా. దీంట్లో ఈ 4 స్టేట్మెంట్లు తెలిస్తేనే మీరు ఈ బిట్లు కరెక్ట్గా పెట్టగలరు. అంటే ఇలా రాయడం వలన ఏమవుతుంది, రాయాలంటే ఖచ్చితంగా మీరు లైన్ టు లైన్ చదవాల్సింది, ప్రతి పాఠము చదవాల్సిందే, ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా. చూడండి ఎన్ని జతపరిచే క్వశ్చన్లు ఇచ్చున్నాము, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చున్నాము, ఎన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చున్నాము.